హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. మైదా పిండి, గోధుమ పిండి అలాగే ఎటువంటి రవ్వలను ఉపయోగించకుండా ఓట్స్ తోటి బ్రౌనీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దామండి. ఈ ఓట్స్ బ్రౌనీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు ఓట్స్ని తీసుకోవాలి. మెజర్మెంట్ కప్లోని 1/2 కప్ తోటి నేను అన్నిటినీ తీసుకుంటున్నానండి. ఇందులోనే 1/4 కప్పు వరకు బాదం పప్పులను కూడా తీసుకుని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి స్వీట్ కోసం 1/4 కప్పు వరకు బెల్లం పొడిని వేసుకోవాలి. అలాగే 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల పెరుగును కూడా వేసుకోవాలి. పుల్లటి పెరుగును కాకుండా కమ్మటి పెరుగును మాత్రమే ఉపయోగించండి. అలాగే 1/4 కప్పు వరకు కోకో పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని, చిటికెడు ఉప్పును కూడా వేసుకోవాలి. అలాగే 1/4 కప్పు వరకు ఆయిల్ని వేసుకోవాలి. నేను ఇక్కడ ఓట్స్తో చేస్తున్నాను కాబట్టి ఆలివ్ ఆయిల్ని తీసుకున్నానండి. ఆలివ్ ఆయిల్ని ఉపయోగించాలని ఏమీ లేదండి, ఏ నూనెనైనా సరే తీసుకోవచ్చు. ఇందులోనే కాచి చల్లార్చి రూమ్ టెంపరేచర్లో ఉన్న 1 కప్పు పాలను కొద్దిగా వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ లమ్స్ అనేవి లేకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి, దోసల పిండికి ఉన్నట్టుగా ఉండాలి. ఈ కన్సిస్టెన్సీలోకి గ్రైండ్ చేసుకుని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బ్రౌనీల్ని ప్రిపేర్ చేయడం కోసం చిన్న బౌల్స్ని తీసుకోండి. చిన్న బౌల్స్ అయితే సర్వ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా బౌల్స్లోకి కొద్దిగా నెయ్యిని వేసుకుని మొత్తం అప్లై చేసుకోవాలి. 2 బౌల్స్కి నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని బౌల్స్లోకి పూర్తిగా వేయకుండా ముందుగా కొద్దిగా బ్యాటర్ని వేసుకుని మధ్యలోకి డార్క్ చాక్లెట్ని వేసుకోవాలి. నేను ఇక్కడ డార్క్ చాక్లెట్ని ఉపయోగిస్తున్నానండి. ఈ చాక్లెట్కి బదులుగా వైట్ చాక్లెట్ని కానీ లేదా పీనట్ బటర్ని కానీ ఉపయోగించుకోవచ్చు. ఏది అందుబాటులో ఉంటే వాటిని వేసుకోవచ్చు. చాక్లెట్ వేసుకున్న తర్వాత పై భాగంలో మళ్ళీ బ్యాటర్ని ఫిల్ చేసుకోవాలి. పూర్తిగా బౌల్ నిండా వేసుకోకుండా 3/4 వచ్చేటట్లు బ్యాటర్ని వేసుకోవాలి. తర్వాత పై భాగంలో సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న కడాయిని తీసుకుని అందులో 2 గ్లాసుల వాటర్ని వేసుకోవాలి. తర్వాత అందులోనే ఇటువంటి స్టాండ్ ఒకటి పెట్టుకుని పై భాగంలో ప్లేట్ను ఉంచుకోవాలి. వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న కప్స్ని ప్లేట్లో ఉంచుకుని మూత పెట్టుకుని లో టు మీడియం ఫ్లేమ్లో 20 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత చూసినట్లయితే బ్రౌనీస్ చక్కగా కుక్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని కడాయిలో నుంచి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని డిమోల్డ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలాగే కప్స్ తోటి సర్వ్ చేసుకోవచ్చు. చాలా హెల్తీగా టేస్టీగా ఉండి ఈ ఓట్స్ బ్రౌనీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.